నెల్లూరు రూరల్ పరిధిలో 5 బస్సు షెల్టర్లను ఏడీసీ నందన్, కోటంరెడ్డి, గిరిధర్ రెడ్డి, భానుశ్రీ తదితరులు ప్రారంభించారు. ఏసీ ఈ వేసవి కాలంలో వయోవృద్ధులు, పిల్లలు, గర్భిణీ స్త్రీలు, మహిళల సౌకర్యార్థం కోసం ఈ ఏసీ బస్టాప్లను ప్రారంభిస్తున్నామని గిరిధర్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వీటిని గాలికి వదిలేసిందని, నిరుపయోగంగా ఉన్న ఏసీ బస్సు షెల్టర్లను కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మంత్రి నారాయణ సహకారంతో పునర్నిర్మించామని అన్నారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా మళ్లీ ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. వీటిని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ సెంటరు, అదేవిధంగా టీటీడీ కళ్యాణ మండపం దగ్గర మద్రాస్ బస్ స్టాండ్, ఈ 5 ఏరియాల్లో కూడా ఈరోజు ఏసీ బస్ స్టాపుల్ని ప్రారంభించుకోవడం నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అడిషనల్ కమిషనర్ నందన్ గారికి, మాజీ మేయర్ భానుశ్రీ గారికి, ఎక్కడికక్కడ ఆయా డివిజన్లో కార్పొరేటర్లకి, కూటమి నాయకులకి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ ఏసీ బస్ స్టాపులు అనేవి గతంలో తెలుగుదేశం పార్టీ ఉపయోగంలోకి తెచ్చినప్పటికీ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వీటిని పట్టించుకోకుండా నిరుపయోగంగా పెట్టిన విషయం మీడియా మిత్రులకి, ప్రజలకి అందరికి కూడా తెలిసిన విషయమే. అయితే తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపల్ శాఖ మంత్రులు పొంగూరు నారాయణ గారు కృషితో తిరిగి ఈ ఏసీ బస్ స్టాపులన్నీ కూడా ఈరోజు పునఃప్రారంభించి ప్రజలకు, ప్రయాణికులకు అందరికి కూడా అందుబాటులో వచ్చినాయి. ముఖ్యంగా ఏసీ బస్ స్టాపులు వృద్ధులకు కానీ, మహిళలకి, గర్భిణీ స్త్రీలకి, పిల్లలకి అందరికి కూడా ఈ సమ్మర్ సీజన్లో ఎండలు ఎక్కువగా ఉన్నందున ఉంటాయి కాబట్టి అందరికి కూడా ఉపయోగంగా ఉంటాయి. ఇవన్నీ ఈ బస్ స్టాపులన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకొని అందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలంటే అటు అధికారుల పైన ఎంత బాధ్యత ఉందో ప్రజల మీద, ప్రయాణికుల మీద, మనందరి మీద కూడా అంతే బాధ్యత ఉంది. దాన్ని మనందరం కూడా ఉపయోగంలోకి ఉంచుకొని
ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. గతంలో ఇదే ప్రాంతంలో ఉన్నటువంటి మరో ఏసీ బస్ షెల్టర్ని గాంధీబొమ్మ సెంటర్లో గౌరవ పురపాలక శాఖ మంత్రి నారాయణ సార్ కూడా ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు మన గిరిజారెడ్డి గారు చెప్పినట్లుగా సమ్మర్ సీజన్లో వృద్ధులు, చిన్నపిల్లలు, అదేవిధంగా గర్భిణీ స్త్రీలు వీరందరికీ కూడా ఈ వేసవి తాకిడిని తట్టుకొని వారు సురక్షితంగా ఉండేందుకు ఈ ఏసీ బస్ షెల్టర్స్ అనేటివి చాలా అనుకూలంగా ఉంటాయి. ఇటువంటి ఏసీ బస్ షెల్టర్స్ మనకి దాదాపుగా మెట్రో సిటీస్లో మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. దాదాపు ఇప్పుడు మన పక్కన ఉన్నటువంటి చిన్న చిన్న నగరాల్లో కూడా ఎక్కడ కూడా ఉండవు. సో ఇటువంటి గౌరవం మన నెల్లూరు నగరానికి దక్కిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కాబట్టి ప్రజలు, ప్రయాణికులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు, అధికారులందరూ కూడా ఈ బస్ షెల్టర్స్ యొక్క వినియోగంలోనూ వాటి మెయింటెనెన్స్లోనూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా వీటిని సక్రమంగా ఉపయోగించుకొని వాటిని అనవసరమైనటువంటి వారికి యాంటీ సోషల్ యాక్టివిటీస్కి ఉపయోగించుకోకుండా ప్రజలు కూడా బాధ్యతంగా ఉండాలని చెప్పి అందరూ కూడా పౌరస్ఫూర్తితో మెలగాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మామా మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్